అంటే దీంట్లో మేడం ఒక మనీ లాండరింగ్ కేసులో ఇంటర్నేషనల్ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆ రాకెట్లో ఇంటర్నేషనల్ డ్రగ్స్కి సంబంధించినటువంటి డబ్బులు హవాలా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతలు వేసి కేవలం రాజకీయ నాయకుల చుట్టే తిరుగుతుందనేటువంటిది ఒక వాదన. ఎందుకు చూడొద్దు? ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాత్రమే హవాలా ద్వారా వెళ్తాయా? ఇక్కడైన లావాదేవీలు హవాలా ద్వారా వెళ్ళాయా? ఇక్కడ క్లియర్గా ఒక చార్టర్డ్ ఫ్లైట్లో డబ్బులు తీసుకెళ్ళి హవాలా రూపకంగా గోవా అండ్ పంజాబ్ ఎన్నికలకు ఒక్కొక్కలకు 5 కోట్ల చొప్పున ఇచ్చారు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెషాలిటీ ఏంది? వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులను సూట్ కేసులను లేకపోతే చార్టర్ ఫ్లైట్లను ఎట్లయితే తీసుకుపోతుండ్రో ఆ డబ్బులు ఎట్లెట్లా హవాలా ట్రాన్సాక్షన్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందో అది పసిగట్టే పనే వాళ్ళది. వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందంటుంది. సో డ్రగ్స్కి మాత్రమే కాదు, ఇట్లా అప్పనంగా వచ్చిన సొమ్ముని ఎలక్షన్లకు వాడుకునడము, క్యాండిడేట్లకు ఇవ్వడము, గెలవడము, ఇదంతా కూడా హవాలా ట్రాన్సాక్షన్ క్రిమినల్ యాక్టివిటీ, ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమే. సో ఖచ్చితంగా ఇట్ కవర్స్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ పాలిటీషియన్స్ మీరు ఏ డెమోక్రసీలోనైనా చూడండి, అన్ఫార్చునేట్లీ ఇట్స్ ద పాలిటీషియన్స్ who are the biggest culprits of white collar crimes. దీని వైట్ కాలర్ క్రైమ్ అనే అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కవిత క్లయింట్ సౌత్ లాబీ. కవిత తన క్లయింట్లతో కలిసి ఢిల్లీ గవర్నమెంట్తో ఇగో వీళ్ళు నా క్లయింట్స్, వీళ్ళకి ఇది కావాలా, వీళ్ళు ఇంత ఇస్తారు, ఇప్పుడు ఇంత ఇస్తారు, అయిపోయిన తర్వాత ఇంకెంత ఇస్తారు, అయిపోయిన తర్వాత కాదు, మొత్తం ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్. కవిత సౌత్ లాబీ ఏమడిగినరు? మాకు 65% ఢిల్లీ మార్కెట్ కావాలా. 65% ఢిల్లీ మార్కెట్ మొత్తం సౌత్ లాబీ జోన్, రీజన్ ప్లస్ ఇండివిజువల్ షాప్స్. దానితో పాటు మేము ఆ లిక్కర్ పాలసీ ఎంఆర్పి రేట్స్తో పాటు మేము ఎలా ఉండాలనో మేము చెప్తాం. దాంతోపాటు అది ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్, ఇదే క్రిమినల్ యాక్టివిటీ అన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు అమ్మకాలు కొనడాలు అవుతున్నప్పుడు దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమే అంటారు కదా. ఆ డబ్బులు కూడా మాకు రావాలి, మేము దాన్ని మళ్ళీ మీకు విడుదల వారీగా మేము మా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మీకు ఇచ్చుకుంటా వెళ్తాము అని చెప్పేసి వాళ్ళ ఒప్పందం.